హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నీ గురించి చెప్పు, ఇలా అడుగుతుంటాం కదా ఎవరినైనా, నీ గురించి చెప్పు అని. దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి చెప్పు అని. నెక్స్ట్ వన్, నా చిరాకు అంతా నీ మీదనే చూపించాను. దీన్ని ఐ టుక్ ఆల్ మై ఫ్రస్ట్రేషన్ అవుట్ ఆన్ యూ, ఐ టుక్ ఆల్ మై ఫ్రస్ట్రేషన్ అవుట్ ఆన్ యూ అంటే నా చిరాకు అంతా నీ మీదనే చూపించాను అని. నెక్స్ట్ వన్, ఇంకా ఏం తెలియాలి? దీన్ని వాట్ ఎల్స్ డు యూ వాంట్ టు నో, వాట్ ఎల్స్ డు యూ వాంట్ టు నో అంటే ఇంకా ఏం తెలియాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు వాళ్ళను చూడాలనుకుంటున్నావు? దీన్ని వై డు యూ వాంట్ టు సీ దెమ్, వై డు యూ వాంట్ టు సీ దెమ్ అంటే నువ్వు ఎందుకు వాళ్ళను చూడాలనుకుంటున్నావు అని. నెక్స్ట్ వన్, మీరు కూడా ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా? దీన్ని ఆర్ యూ ఆల్సో అడ్మిటెడ్ ఇన్ దిస్ హాస్పిటల్, ఆర్ యూ ఆల్సో అడ్మిటెడ్ ఇన్ దిస్ హాస్పిటల్ అంటే మీరు కూడా ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా అని. నెక్స్ట్ వన్, నిజంగా నాకు అక్కడికి వెళ్ళాలని లేదు. దీన్ని హానెస్ట్లీ ఐ డోంట్ వాంట్ టు గో దేర్, హానెస్ట్లీ ఐ డోంట్ వాంట్ టు గో దేర్ అంటే నిజంగా నాకు అక్కడికి వెళ్ళాలని లేదు అని. నెక్స్ట్ వన్, ఎలా అయ్యింది? దీన్ని హౌ డిడ్ ఇట్ హ్యాపెన్, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అంటే ఎలా అయ్యింది అని. నెక్స్ట్ వన్, తను ఎందుకు కాదంటది? దీన్ని వై వుడ్ షీ రెఫ్యూజ్, వై వుడ్ షీ రెఫ్యూజ్ అంటే తను ఎందుకు కాదంటది అని. నెక్స్ట్ వన్, నువ్వు ప్రాక్టికల్గా అస్సలు ఆలోచించవా? దీన్ని వోంట్ యూ ఎవర్ థింక్ ప్రాక్టికల్లీ, వోంట్ యూ ఎవర్ థింక్ ప్రాక్టికల్లీ అంటే నువ్వు ప్రాక్టికల్గా అస్సలు ఆలోచించవా అని. నెక్స్ట్ వన్, తన గురించి నాకు తెలుసు. దీన్ని ఐఎమ్ ష్యూర్ అబౌట్ హర్, ఐఎమ్ ష్యూర్ అబౌట్ హర్ అంటే తన గురించి నాకు తెలుసు అని. నెక్స్ట్ వన్, నువ్వు నిర్ణయించుకున్న తర్వాత ఒకసారి నాకు చెప్పు. దీన్నే టెల్ మీ వన్స్ యూ డిసైడ్, టెల్ మీ వన్స్ యూ డిసైడ్ అంటే నువ్వు నిర్ణయించుకున్న తర్వాత ఒకసారి నాకు చెప్పు అని. నెక్స్ట్ వన్, ఫోన్ ఎత్తవేంటి నువ్వు? దీన్నే వై డోంట్ యూ పికప్ ద కాల్, వై డోంట్ యూ పిక్ ద కాల్, వై డోంట్ యూ పిక్ ద కాల్ అంటే ఫోన్ ఎత్తవేంటి నువ్వు అని. నెక్స్ట్ వన్, తను ఏమనింది? దీన్నే వాట్ డిడ్ షీ సే, వాట్ డిడ్ షీ సే అంటే తను ఏమనింది అని. నెక్స్ట్ వన్, నా గురించి ఏం తెలుసు నీకు? దీన్నే వాట్ డూ యూ నో అబౌట్ మీ, వాట్ డూ యూ నో అబౌట్ మీ అంటే నా గురించి ఏం తెలుసు నీకు అని. నెక్స్ట్ వన్, అలా ఇలా నవ్వగలుగుతున్నావు? దీన్ని హౌ కెన్ యూ లాఫ్ లైక్ దాట్, హౌ కెన్ యూ లాఫ్ లైక్ దాట్ అంటే అలా ఇలా నవ్వగలుగుతున్నావు అని. నెక్స్ట్ వన్, నీతో మాట్లాడి ఉండాల్సింది కాదు. దీన్ని ఐ షుడ్ హ్యావ్ నెవర్ టాక్ టు యూ, ఐ షుడ్ హ్యావ్ నెవర్ టాక్ టు యూ అంటే నీతో మాట్లాడి ఉండాల్సింది కాదు అని. నెక్స్ట్ వన్, నేను నీతో అలా మాట్లాడాల్సింది కాదు. దీన్ని ఐ షుడ్ నాట్ హ్యావ్ టాక్ టు యూ లైక్ దాట్, ఐ షుడ్ నాట్ హ్యావ్ టాక్ టు యూ లైక్ దాట్ అంటే నేను నీతో అలా మాట్లాడాల్సింది కాదు అని. నెక్స్ట్ వన్, మీరు నన్ను అర్థం చేసుకుంటారని నేను ఆశించడం లేదు. దీన్నే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ మీ, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ మీ అంటే మీరు నన్ను అర్థం చేసుకుంటారని నేను ఆశించడం లేదు అని. నెక్స్ట్ వన్, నేను నీ మీద అరిచి ఉండాల్సింది కాదు.
దీన్ని ఐ షుడ్ నాట్ హ్యావ్ yelled at you. ఐ షుడ్ నాట్ హ్యావ్ yelled at you అంటే నేను నీ మీద అరిచి ఉండాల్సింది కాదు అని. నెక్స్ట్ వన్, నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను. దీన్ని ఐ యామ్ యాక్సెప్టింగ్ మై మిస్టేక్. ఐ యామ్ యాక్సెప్టింగ్ మై మిస్టేక్ అంటే నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్, నేను ఇప్పటిదాకా సారీ ఎవ్వరికి చెప్పలేదు. దీన్ని ఐ హ్యావ్ నెవర్ అపాలజైజ్డ్ టు ఎనీ వన్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ అపాలజైజ్డ్ టు ఎనీ వన్ బిఫోర్ అంటే నేను ఇప్పటిదాకా సారీ ఎవ్వరికి చెప్పలేదు అని. నెక్స్ట్ వన్, చెప్తా అన్నారు కానీ ఇంకా చెప్పలేదు. దీన్ని యు సెడ్ యు విల్ బట్ డీంట్ డూ ఇట్ యట్. యు సెడ్ యు విల్ బట్ డీంట్ డూ ఇట్ యట్ అంటే చెప్తా అన్నారు కానీ ఇంకా చెప్పలేదు అని. నెక్స్ట్ వన్, నీకు నా పేరు ఎలా తెలుసు. దీన్ని హౌ డు యు నో మై నేమ్. హౌ డు యు నో మై నేమ్ అంటే నీకు నా పేరు ఎలా తెలుసు అని. నెక్స్ట్ వన్, చెప్పకుండా ఉండాల్సింది. దీన్నే యూ షుడ్ నాట్ హ్యావ్ టోల్డ్. యూ షుడ్ నాట్ హ్యావ్ టోల్డ్ అంటే చెప్పకుండా ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను ఎలా నమ్మగలను. దీన్నే హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ. హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ అంటే నేను నిన్ను ఎలా నమ్మగలను అని. నెక్స్ట్ వన్, అప్పటి వరకు ఏం చేద్దాం. దీన్ని వాట్ డు వి డూ టిల్ దెన్. వాట్ డు వి డూ టిల్ దెన్ అంటే అప్పటి వరకు ఏం చేద్దాం అని. నెక్స్ట్ వన్, వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. దీన్ని ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు గో. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు గో అంటే వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అని. నెక్స్ట్ వన్, నాకు ఓపిక లేదు. దీన్ని ఐ హ్యావ్ నో పేషెన్స్. ఐ హ్యావ్ నో పేషెన్స్ అంటే నాకు ఓపిక లేదు అని. నెక్స్ట్ వన్, నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు. దీన్నే గివ్ మీ వాట్ ఎవర్ యు హ్యావ్. గివ్ మీ వాట్ ఎవర్ యు హ్యావ్ అంటే నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు అని. నెక్స్ట్ వన్, నువ్వెవరు నన్ను అడగడానికి. దీన్నే హూ ఆర్ యూ టు ఆస్క్ మీ. హూ ఆర్ యూ టు ఆస్క్ మీ అంటే నువ్వెవరు నన్ను అడగడానికి అని. నెక్స్ట్ వన్, నిన్ను పట్టించుకునే వాళ్ళ గురించి ఆలోచించావా. దీన్నే డిడ్ యూ థింక్ అబౌట్ ద వన్స్ హూ కేర్ అబౌట్ యూ. డిడ్ యూ థింక్ అబౌట్ ద వన్స్ హూ కేర్ అబౌట్ యూ అంటే నిన్ను పట్టించుకునే వాళ్ళ గురించి ఆలోచించావా అని. నెక్స్ట్ వన్, అతని గురించి కాదు. దీన్నే ఇట్స్ నాట్ అబౌట్ హిమ్. ఇట్స్ నాట్ అబౌట్ హిమ్ అంటే అతని గురించి కాదు అని. నెక్స్ట్ వన్, శ్రద్ధగా వినండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ video. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.